నంద్యాల జిల్లా మహానందిలో మరోసారి చిరుత కలకలం రేపింది. మహానంది క్షేత్ర సమీపంలో చిరుతపులి సంచారం స్థానికుల్లో కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రతిరోజు రాత్రి పగలు అన్న తేడా లేకుండా ఆలయ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తోంది. అర్ధరాత్రి నుంచి ఇవాళ ఉదయం 6 గంటల వరకు చిరుత సంచరించినట్లు తెలుస్తోంది. ఆలయ సమీపంలోని గోశాల వద్ద చిరుతపులి నడుస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆలయం చింతనే ఉన్న నల్లమల్ల అడవిలో నుంచి చిరుత వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. గత 15 రోజులుగా చిరుతపులి ఇక్కడ తిరుగుతోందని, ఆలయం చుట్టూ అన్నదాన సత్రం తదితర ప్రదేశాల్లో చిరుత తిరిగిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. సీసీ కెమెరాలో చిరుతపులి దృశ్యాలు ఆధారంగా ఆలయ అధికారులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుతపులి కాలి ముద్రలను సేకరించి విచారణ చేపట్టారు. నంద్యాల జిల్లా పచ్చర్ల వద్ద చిరుతపులి దాడిలో ఒక మహిళ మృతి చెందింది. అక్కడ దాడి చేసిన చిరుతను అటవీ అధికారులు చాకచక్యంగా బోన్ను ఏర్పాటు చేసి బంధించారు. తిరుపతి జూకు తరలించారు. జనారణ్యంలోకి వస్తుండటంతో సంచరిస్తున్న చిరుతలపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. గత సంవత్సరం శేషాచలం అడవుల నుంచి తీసుకొచ్చి నల్లమల్ల అటవీ ప్రాంతంలో వదిలిన చిరుతలే జనారణ్యంలోకి వస్తున్నాయని భావిస్తున్నారు. మహానంది క్షేత్రంలో సంచరిస్తున్న చిరుతను బంధించాలని స్థానికులు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను అందించడానికి మా ప్రతినిధి లోకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లోకేష్, చెప్పండి, చిరుత సంచారానికి సంబంధించి అక్కడి గ్రామస్తులు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? కవిత, మనం చూసుకున్నట్లయితే నంద్యాల జిల్లాని చిరుతపులిల బెడద అనేది తప్పేటట్లేదు. ఇప్పటికి కూడా ఈ యొక్క చిరుతపులిలతో ఈ యొక్క నంద్యాల జిల్లాలోని ప్రజానీకం భయపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈరోజు తెల్లారుజామున 2:30 ప్రాంతంలో ఈ యొక్క మహానంది పుణ్యక్షేత్రంలో ఈ యొక్క చిరుత సంచారం అనేది కలకలం రేపుతున్న పరిస్థితి. గత 15 రోజుల పాటు నుండి ఒక చిరుత ఈ యొక్క పుణ్యక్షేత్ర పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నప్పటికీ కూడా అటవీ అధికారులు ఇప్పటికి కూడా స్పందించలేని పరిస్థితి. అయితే చిరుత జాడని కనుక్కోలేని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఒక 15 రోజుల కిందట ఈ యొక్క మహానంది మండలంలో ఈ యొక్క రైల్వే కూలీ పని చేసుకున్న మహిళపై కూడా ఈ యొక్క చిరుతపులి దాడి చేసింది. అంతేకాకుండా రీసెంట్గా ఈ మధ్యకాలంలోనే ఈ యొక్క పుణ్యక్షేత్రంలోని గోశాల వద్ద ఈ యొక్క చిరుతపులి సంచారం అనేది భయాందోళన గురి చేస్తున్న పరిస్థితి. ఇక ఈ పుణ్యక్షేత్రానికి వస్తున్న భక్తులు కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు. అంటే ఈ యొక్క సీసీ ఫుటేజ్లో చాలా స్పష్టంగా కనబడుతుంది చిరుత సంచారం అని. అయినప్పటికీ ఎటువంటి ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేయడమో లేకుంటే ఆ చిరుతను బంధించి తిరిగి అడవిలో వదలడమో లాంటి ఈ యొక్క చర్యలు అయితే అధికారులు తీసుకోవటం లేదు. ఎంతసేపు ఉన్నప్పటికీ కూడా చిరుత సంచరిస్తుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు చెప్తున్నారే తప్ప ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేని పరిస్థితి. ఇక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పచ్చళ్ళ గ్రామంలో ఒక మహిళపై చిరుతపులి దాడి చేసి తినింది. అంటే ఒక మ్యాన్ హీటర్గా మారిన పరిస్థితి. అటువంటి చిరుతను 4 రోజుల తర్వాత పట్టుకోవడం జరిగింది. దాన్ని తిరిగి ఈ యొక్క తిరుపతి జూ పార్క్కి తరలించడం జరిగింది. అయితే ఈ యొక్క మహానంది పుణ్యక్షేత్రంలో ఈ యొక్క గోశాల వద్ద పశువులను చంపడానికి ఈ యొక్క చిరుతపులి తిరుగుతుందని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా అధికారులు ఎటువంటి చలనం అనేది కనపడతలేదు. దాన్ని ఏ విధంగా బంధించాలనే ఒక ఆలోచన కూడా ఈ యొక్క అధికారులు కనపడకపోవడంతో ఆ పుణ్యక్షేత్రానికి వస్తున్న భక్తులు కావచ్చు, స్థానిక ప్రజానికం కావచ్చు, భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఎటువంటి సిచ్యువేషన్లో ఈ యొక్క చిరుత తమపై దాడి చేస్తున్న భయం ఇక్కడున్న ప్రజలకు కనపడుతుంది. వస్తున్న భక్తులకు కూడా ఇదే కనపడుతుంది. ఎందుకంటే ప్రతిరోజు ఈ యొక్క చిరుతపులి అనేది ఈ యొక్క సంచారం అనేది సంచరిస్తున్న పరిస్థితి. అది కూడా 15 రోజుల పాటు నుండి ఒక చిరుతపులి తిరుగుతుందనేది అక్కడున్న అధికారులకు కానీ అక్కడున్న స్థానికు కానీ తెలిసిన పరిస్థితి. అయినప్పటికీ ఒక అటవీ అధికారుల యొక్క స్పందన కరువైందని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ఈరోజు ఉదయం 2:30 ప్రాంతం నుండి 6 గంటల దాకా చిరుతపులి ఈ యొక్క పుణ్యక్షేత్ర పరిసర ప్రాంతాల్లో తిరిగిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పటికీ దాని యొక్క చిరుతపులి యొక్క అడుగుజాడలని దాన్ని తీసుకొని ఇంకా చిరుతపులినా కాదా అటవీ అధికారులు రాలేని పరిస్థితి. ఎందుకంటే సీసీ ఫుటేజ్లో చాలా క్లియర్గా కనపడుతుంది చిరుత సంచరించే పరిస్థితిని. దానిని అర్థం చేసుకోలేక ఇక అధికారులు కూడా ఇంకా ఆలోచనలో పడ్డారు. ఇంకా దాని మీనవేషాలు లెక్కిస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది.
చూసుకున్నట్లయితే గత 15 రోజుల పాటు నుండి ఈ యొక్క మహానంది పుణ్యక్షేత్రంలో చిరుత సంచారం అనేది కలకలం రేపుతున్న పరిస్థితి. అక్కడున్న ప్రజానికానికి కూడా భయాందోళన కలిగించే విధంగా ఉంది కవిత. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.